మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరి కొరకు, దేశము కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశ సరిహద్దుల కొరకు, దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు, యూట్యూబ్లో వింటున్న బిడ్డల కొరకును, ఇన్స్టాగ్రామ్ లో వింటున్న బిడ్డల కొరకును, ఫేస్బుక్ లో వింటున్న బిడ్డల కొరకును, వాట్సాప్ లో వింటున్న బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు దేవుని యొక్క దైవచనుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయటం నా వద్దు, కార్యములు చేయగల సమర్థుడు నా ప్రభువైన దేవాతి దేవుడు. నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నా మీ అందరి కొరకు, అలాగే నా కొరకు, నా పరిసర కొరకు, నా కుటుంబ కొరకు, ఇచ్చిన సువార్త కొరకు, సంఘము కొరకు మీరందరూ కూడా వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని నేను సంతోషించుతూ ఉన్నాను. అయితే ఈరోజు కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశం యొక్క అంశం మీద మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశము మన మీద ఏమై ఉన్నదో, అయితే మీరు జన్మించిన జన్మాను బట్టి, మీరు జన్మించిన జన్మాను బట్టి మీరు ఏమై ఉన్నారో లిఖితపూర్వకముగా దేవుడు మీ ఎడల ఆయన ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క సంకల్పం ఏమిటో, దేవుని యొక్క ఆలోచన ఏమిటో, దేవుని యొక్క నిర్ణయం ఏమిటో, దేవుని యొక్క ఆశ ఏమిటో మన పట్ల ఉన్న ఆయనకున్న బాధ్యత ఏమిటో, ఆయన మనల్ని ఎలా నిర్మించాలని అనుకున్నాడో, మన ద్వారా ఆయన ఆశ ఏమిటో ఒకసారి ఈ రోజుని దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఈ రోజున మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధమైన లేఖనములో నుండి మనము నేర్చుకోబోతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చూపిస్తున్నాడు. చూడండి, మీరు కూడా ఈ గ్రంథములో ఉన్నదో లేదో మీరు కూడా సరి చూసుకొని మీరు వాటిని వినేవారులా, వాటిని గైకొనేవారులా, వాటిని ప్రకటించేవారులా ఉండాలి అని నేను తలంచుతూ ఉన్నాను. మరియు వాటి యందు మనము నడుచుకోవడం వలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలను చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాం. చూడండి ప్రేమిందని దేవునికి బిడ్డలారా, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. పాత నిబంధనలో క్రీస్తు, కొత్త నిబంధనలో క్రీస్తు ఒకటే. పాత నిబంధనలో క్రీస్తు వేరు, కొత్త నిబంధనలో క్రీస్తు వేరు కాదు. పాత నిబంధనలో ఉన్న సైన్యములకు అధిపతిని యెహోవా క్రీస్తే, కొత్త నిబంధనలో కూడా క్రీస్తే. ఆ క్రీస్తు ద్వారాగా మనం ఏమై ఉన్నాము అనంటే ఆయన చేసిన పని ఉన్నాం. ఆదిలో ఆయన అక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. చూడండి, ఆది కాండములోనికి మనం వెళ్ళినట్లయితే ఆది కాండముల యొక్క సృష్టిలో ఆ దేవాది దేవుడి యొక్క మాటలు, ఆ దేవాది దేవుడు చేసిన అద్భుతాలు, ఆ దేవాది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన ఆదిలోనే ఆయన పని చేశాడు. ఆయన పని చేశాడు ప్రియమైన దేవునికి బిడ్డలారా. మొదటి అధ్యాయము 26, 27 వచనంలో మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. చూడండి ప్రియమైన, దేవుడు అనుకుంటూ ఉన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము అని చెప్తున్నాడు. ఆయనకు ఉద్దేశం ఏమిటో తెలుసా? మన పోలిక చొప్పున. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే మన పోలిక చొప్పున. ఆయన జంతువు రూపాన్ని ఇవ్వలేదు, ఒక కోటి రూపాన్ని ఇవ్వలేదు, ఒక సింహమ రూపాన్ని ఇవ్వలేదు, ఒక కుక్క రూపాన్ని ఇవ్వలేదు, ఒక నక్క రూపాన్ని ఇవ్వలేదు, ఒక పక్షి రూపాన్ని ఇవ్వలేదు. సృష్టిలో సృష్టింపబడిన ఏ జంతువు రూపము నీకు ఇవ్వలేదు. ఏ రూపము నీకు ఇచ్చాడు అనంటే దేవాది దేవుడైన సైన్యములకు అధిపతిని యెహోవా యొక్క క్రీస్తు యొక్క రూపాన్ని నీకు ఇచ్చాడైన. ఆయన యొక్క రూపాన్ని నీకు ఇచ్చి ఆయన ఏం చేస్తాడంటే ప్రేమందరికి బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన యొక్క ఉద్దేశము అదే. మన పోలిక చొప్పున, క్రీస్తు పోలిక చొప్పున ఆయన నిన్ను నిర్మించుకున్నాడు. అది ఆయన యొక్క ఉద్దేశము. క్రీస్తులో ఉద్దేశం ఏమిటంటే ఆయన పోలిక చొప్పున నిర్ణయించుకున్నాడు, కానీ వేరొక పోలిక చొప్పున కాదు. ఆయన పోలిక చొప్పున నిన్ను నిర్ణయించుకున్నాడు కాబట్టి క్రీస్తు మీద నువ్వు తిరుగుబాటు చేసేవాడులా ఉండకూడదు. అయితే వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రభు జంతువులని వేలుదురుగాక అని చెప్పాడు. చూడండి, ఆయన తోడుకు చొప్పున నిర్ణయించుకున్నాడు. కోట ఎక్కడ ఉంటది? చెట్ల మీద ఉంటది. పక్షి ఎక్కడ ఉంటది? చెట్ల మీద ఉంటది.
జంతువులు ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటాయి. చేపలు ఎక్కడుంటాయి? సముద్రంలోను, గోదావరిలోను, లోయలో ఉంటాయి. నువ్వు నీటిలో ఉండేవాడు కాదు, చెట్ల మీద తిరిగేవాడు కాదు, గాలిలో తిరిగేవాడు కాదు. కానీ ఈ వాటన్నిటినీ కూడా నువ్వేం చేస్తావంటే వేలతావు అని చెప్పాడు. మరి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను కూడా సృజించెను. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో ఒక స్త్రీ, ఒక పురుషుడు మాత్రమే, ఒక స్త్రీ, ఒక పురుషుడు మాత్రమే ఆయన నిర్ణయించాడు. జలప్రలయము రాకమునుపు నోవహుతో అన్నాడు, నోవహు జలప్రలయము రాబోతూ ఉంది, ప్రతి జాతుల ప్రకారము 2 చొప్పున ఒక వాడలోనికి ఆడది మగదాన్ని వాడలోనికి ఆహ్వానించు. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే, ఒకటి పురుషుడు, రెండోది స్త్రీ. పురుషుడు దేవుని యొక్క చేతితో నిర్మింపబడిన వాడు, స్త్రీ అయితే పురుషుడు యొక్క ఎముకల నుండి తీయబడిన స్త్రీ. పురుషుడు పక్కల నుండి తీసుకుని వచ్చాడు, కాళ్ళలో నుంచి తీయలేదు, నెత్తిలో నుండి తీయలేదు, జబ్బల నుండి తీయలేదు, హృదయంలో నుండి తీయలేదు, కానీ పక్కటెముకలో నుండి తీశాడు. అందుకే సగభాగము అని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడి యొక్క నిబంధన ఆదిలోని స్త్రీగాను పురుషుడుగాను నిర్ణయించాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క రక్తము, వాళ్ళ యొక్క ఎముకలు తిరుగుతూనే ఉంటది. ఎంతమందిని చూసినప్పటికీ, ఎంతమందితో మాట్లాడినప్పటికీ వాళ్ళ హృదయము కదిలింపబడదు, వాళ్ళ మేమేరే పట్టించుకోదు. ప్రియమైన బిడ్డలారా, ఎన్ని కిలోమీటర్లు ఉన్నప్పటికీ, ఎన్ని దేశాలు అవతల ఉన్నప్పటికీ కూడా నువ్వు నీ భర్త కొరకు నువ్వు నిర్మింపబడితే, నీ భార్య కొరకు నువ్వు నిర్మింపబడితే, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? కలుపుతాడు. అది దేవుని యొక్క ఉద్దేశము. ఆయన ఏం చేస్తాడంటే, ఒకే ఇంటిలో భార్య భర్తలు పుట్టరు, కానీ ప్రియమైన బిడ్డలారా, వేరొక దేశంలో ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా కావచ్చు, వేరొక పట్టణంలో ఉన్న పురుషుడైనా స్త్రీ అయినా కావచ్చు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఏకమై ఉండాలి. వాళ్ళు విడిపోయేవారు కాదు. దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే వాళ్ళు ఎప్పటికైనా విడిపోవలసిందే. బంధుమిత్రులైనా పెద్దల ద్వారానైనా ఆ వివాహం జరిగి, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా ఆ యొక్క వివాహం జరిగితే ఎన్ని సంవత్సరాలకైనా పిల్లలు పుట్టేసినప్పటికీ కూడా విడిపోవలసింది. ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేయను రాహేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేయ జబ్బు కలదే, రాహేలు చాలా అందమైనది. కానీ తన భర్త ఆ లేయ ఎంత జబ్బుడైనప్పటికీ కూడా తన భార్య యొక్క బాధ్యతను తీసుకునే పిల్లలకు అంటూనే ఉన్నాడు. అసహాయించుకుంటూ ఉన్నాడు, పిల్లలకు అంటున్నాడు, అసహాయించుకుంటున్నాడు, పిల్లలకు అంటున్నాడు. కానీ తన భార్యను విడిచిపెట్టలేదు.
ఎంత బలహీనమైనప్పటికీ, ఎంత జబ్బుగానైనప్పటికీ కూడా తన భార్యతో ఏకమై ఉన్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశము. అంతేగాని అందమైన భార్య వచ్చిందని ఆమెను కొంగట్టుకుని తిరగడం కాదు, జబ్బు భార్య వచ్చిందని దాన్ని ద్వేషించడం కాదు. లేయ జబ్బు గలదే అయినప్పటికీ కూడా ఆమెతో సంసారం చేసి ఉన్నాడు. ఆమెతో సంసారం చేసి విడిచిపెట్టకుండా పిల్లల కని ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము ఒకటే. విడిపోవడానికి కాదు నిన్ను నిర్మించింది. మీరు పోట్లాడుకుంటారని కాదు మిమ్మల్ని నిర్మించింది. ఆస్తులు సంపాదించుకుంటారని కాదు మిమ్మల్ని నిర్మించింది. భార్య భర్తలు ఒకటై నన్ను ఆరాధిస్తారని, నన్ను స్తుతిస్తారని, నన్ను ప్రకటిస్తారని, అది ఆయన యొక్క ఉద్దేశము. అంతేగాని మర్చిపోయి, నీ బాధ్యతలను మర్చిపోయి, దేవుడి యొక్క బాధ్యతను మర్చిపోయి నువ్వు ఉండడానికి కాదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసు, వారిద్దరిని ఆశీర్వదించాడు. దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి అంటున్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూములను నిర్మించి దానిని లోపరుచుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమిలో ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్తూ ఉన్నాడు. ప్రతి జీవుని కూడా ఏలమంటున్నాడు. జంతువులను వేయటం లేదు, పక్షులను వేయటం లేదు. ఎవరిని వేస్తున్నాడో తెలుసా? సమాజంలో ఉన్న డబ్బు కొరకు వెళ్తూ ఉన్నాడు. సమాజంలో ఉన్న పేరు ప్రత్యక్షల కొరకు వెళుతూ ఉన్నాడు. సమాజంలో ఉన్న ఆస్తుపాస్తుల కొరకు పాకులాడుతూ ఉన్నాడు. ఇది కూడా యాలం అనేది. వాక్యము కొరకు వేయాలండి, సువార్త కొరకు వేయాలండి. నా కొరకు మీరు ప్రకటించే వారులా ఉండండి. ప్రియవద్దనికి బిడ్డలారా, నేను అనుకుంటున్నాను, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవులను ఏమన్నాడు అని అంటే, ఈ రోజుని చాలా మంది కూడా పాస్పోర్ట్లు చేయించుకుని కోర్టుకు వెళ్ళిపోతున్నారు. కోర్టుకు వెళ్ళిపోయి అక్కడ దిక్కి మొక్కు లేకుండా దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను సంరక్షించాడు అని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోయి అక్కడేమో దిక్కు మొక్కు లేదు కదండి. తల్లి లేడు, తండ్రి లేడు, భర్త లేడు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. అప్పుడు ఎవరిని ఆరాధించావు? దేవాది దేవుణ్ణి ఆరాధించావు. ఇంటికి వచ్చిన తర్వాత ఏ సాక్ష్యం చెప్తున్నావో తెలుసా? ఏ సాక్ష్యం చెప్తున్నా? నేను ఎంత డబ్బు సంపాదించాను, ఇన్ని ఆస్తులు సంపాదించాను, ఇన్ని గృహాలు పెట్టాను, ఎంత ఐశ్వర్యం సంపాదించాను, నాకు ఇంకేది ఎక్కర్లేదు. అవసరమైతే భర్త ఎక్కర్లేదు, అవసరమైతే భార్య ఎక్కర్లేదు, అవసరమైతే పిల్లలు ఎక్కర్లేదు, నా డబ్బు శాశ్వతము అని అనుకుంటున్నావు. ఈ రోజు ఏదో ఒక రోజుని ఇదంతా కూడా సమాధి చేయబడవలసిందే. నీ రంగు నేను రక్షించదు, నీ బడాయి నేను రక్షించదు, నువ్వు వేసుకున్న బట్టలు నేను రక్షించవు, నీ మీద వేసుకున్న బంగారం నిన్ను రక్షించదు, నీ పేరు ప్రత్యక్షలో నేను రక్షించవు, నీ బలాన్ని రక్షించదు, ఏది రక్షించు. రక్షించేది ఒకటే, దేవుని యొక్క వాక్యము. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, వాక్యమే నిన్ను నడిపిస్తుంది, వాక్యమే నిన్ను పోషిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. మరి ఒక విషయాన్ని ప్రభు చదివిస్తున్నాడు కదా, ఇదిగో దేవుడు, ఇదిగో భూమి మీద విత్తనములు ప్రతి చెట్టును, విత్తనములు ప్రతి ఫలము గల ప్రతి వృక్షములను మీకు ఇచ్చి ఉన్నాను.
అవి మీకు ఆహారమగును. ఏదేను తోటను విడిచిపెట్టేసి భూలోకానికి వచ్చి పుచ్చిపోయిన బొండాలు, కుళ్ళిపోయిన యాపిల్స్ కాయలు, కుళ్ళిపోయిన దానిమ్మకాయలు, కుళ్ళిపోయిన ద్రాక్ష పళ్ళు తింటూ ఏడుతున్నాం. శాస్త్రమైన దేశాన్ని విడిచిపెట్టి పనికిమాలిన దేశంలోకి వచ్చి పాకులాడుకుంటున్నాం. పనికిరానట్ల కోసం పాకులాడుకుంటూ ఉన్నాం. శాస్త్రమైన దేశంలో ఉండి మీరు బుద్ధిగా బ్రతకండి, సంతోషంగా బ్రతకండి అంటే అబ్బే సాతాను మాటలు వినేసి సాతాను యొక్క ఆలోచనలు నింపేసుకుని సాతాను యొక్క తలంపులు కలిగి అయ్యో నా బ్రతికలాగైపోయింది, అయ్యో నా స్థితి ఇలాగైపోయింది, నేను ఎవరు పట్టించుకోగలిగి, ఎవరు నన్ను ఆదరించట్లేదు. ఎవరు ఆదరిస్తాడు? నేను ఎవరు ఆదరించేవారు? వాక్యం చదవండి అని చెప్తుంటే వాక్యాన్ని తొక్కుతూ ఉన్నాం. వాక్యాన్ని ప్రకటించండి అని అంటే వాక్యం తొక్కు పట్టుకొని ఇంట్లోనే కూర్చుని ఉంటున్నా. పాటలు పాడిందంటే నా గొంతుకు పోయింది, పాటలు పాడిందంటే నా స్వరం పోయింది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒక దేశంలో జ్ఞాపకం చూసుకున్నట్లే ఒక దేశంలో వాయిద్యాలు ఉండు, ఒక దేశంలో ఆర్కెస్ట్రా ఉండదు, మైక్ శబ్దం ఉండదు, ఏది ఉండదు. చప్పట్లతోని ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. కానీ ప్రభు అన్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు భార్య భర్తలో ఒకటై ఉండాలని, భూమి వేలాలని, సమృద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆయన యొక్క ఉద్దేశం. ఆయన తన పోలికలతో మనల్ని ఆయన నిర్మించుకుని ఉన్నాడు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, పూర్ణ వివేకముతో దేవుని ఆరాధించాలి. ఆయన చేతి పనివారమై ఉన్న మనము క్రీస్తును ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి అని ప్రభు చదివిస్తూ ఉన్నాడు. మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు కదా, మరి ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో చూస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. కృపచేతనే రక్షింపబడి ఉన్నాం. దేవుని కృప నేను రక్షిస్తూ ఉంది. నువ్వు అనుకుంటున్నావేమో ఒక రోగం వచ్చిన తర్వాత ఒక 10,000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయి హాస్పిటల్ చూపించుకుని డాక్టర్ నన్ను బాగు చేసేస్తాడు అని అనుకుంటున్నావేమో. అది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప నీ మీద ఉంటే నువ్వు రక్షింపబడతావు. భర్తగా మరి 12 సంవత్సరములతో రక్తస్రావణ స్త్రీ అనేకమైన హాస్పిటల్ తిరిగింది, అనేకమైన వైద్యులు చేయించుకుంది, అనేకమైన డబ్బు పాడు చేసుకుంది, కానీ ప్రయోజనము లేదు. ప్రయోజనం లేదు ప్రియమైన బిడ్డలారా. ఆమె అనుకుంది, యేసు క్రీస్తు యొక్క రక్తపు వస్త్రపు సింగు ముట్టుకుంటే చాలు, యేసు క్రీస్తు యొక్క వస్త్రపు సింగు ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటానన్న విశ్వాసము ఆమెలో పుట్టింది. అది నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది, నీ విశ్వాసమే కృప ద్వారాగానే రక్షింపబడతావు. ఎన్నో ఆశలు కలిగి ఉంది,
నాకు 3 డబ్బు ఉంది కదా అనుకుంది, ఎన్నెన్నో డాక్టర్లు సంప్రదించింది, ఎన్నెన్నో మందులు మింగి ఉండొచ్చు. కానీ ఆమెకి ఒక విశ్వాసము ఉంది, నా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను అని అనుకుంది. ముట్టుకున్న వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆమెను స్వస్థపరిచాడు. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరును అతిశయపడక వీలు లేదు. ఈ క్రియలు, ఈ తలపు, ఈ యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే క్రీస్తు కృప ద్వారా గాని నేను రక్షింపబడతాను అన్న విశ్వాసము నీలో ఉండాలి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక విషయాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనము ఆలోచించినట్లయితే పేతురు యొక్క విధానంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో చూస్తున్నట్లయితే కాబట్టి అంటున్నాడు. కాబట్టి అనని అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆయన దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండరి. దగ్గరగా 3,000 మంది బాప్తిస్మము పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఎలా బాప్తిస్మం పొందుకున్నారు అంటే పేతురు అందించిన దేవుని యొక్క వాక్యం విని, వాక్యం వినే వారు ఎన్ని సత్యగా రక్షింపబడ్డారు. ప్రేమందరికి బిడ్డలారా, వాక్యం వినే వారు బాప్తిస్మం పొందుకున్నారు కానీ మరి ఒక బాప్తిస్మం వారు పొందుకోలేదు. ఈ రోజున చాలా బాప్తిస్మాలు ఉన్నాయి. ఇల్లు కట్టుకుంటే బాప్తిస్మం పొందుకుంటాను, పిల్లలు పుడితే బాప్తిస్మం పొందుకుంటాను, పెళ్ళైతే బాప్తిస్మం పొందుకుంటాను, ఆస్తులు సంపాదించుకుంటే బాప్తిస్మం పొందుకుంటాను, ఉద్యోగం వస్తే బాప్తిస్మం పొందుకుంటాను, జాబులు వస్తే నేను బాప్తిస్మం పొందుకుంటాను. ఇలాగా అనేకమైన బాప్తిస్మం పొందుకుంటూ ఉన్నారు. కానీ ఇంకొక బాప్తిస్మం పొందుకుంటూ ఉన్నారు. ప్రేమందరికి బిడ్డలారా, ఇవాళ రూపాయలు చనిపోయే ముందు చనిపోతారని పెంచుకుని మంచం మీద ఉండి చిలకరపు బాప్తిస్మము, ఇసుక బాప్తిస్మము. కానీ ప్రభువైన దేవుడు అన్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోకి వెళ్ళి మీరు బాప్తిస్మము పొందిడి, నీటి బాప్తిస్మము పొందమని అడుగుతున్నాడు. నీటి బాప్తిస్మము. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వాక్యము విని అనేక మంది ప్రజలు, 3,000 మంది ప్రజలు వారు ఏం చేస్తారు తెలుసా? చేర్చబడ్డారు. వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొంది ఆయన యందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం వినటానికి పుట్టాలి మనిషికి. దేవుని మందిరంలోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి. అంతే తప్ప కానీ నెల సందికి అది నెలకొక్కసారి భోజనాలు పెడతారు కదా అని నెల సంది భోజనాలకి వెళ్తాం కాదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, సంవత్సరాలకు ఒకసారి క్రిస్మస్ పెడతారు కదా, కానుక ఇచ్చేస్తే ఒక అడగలే అని అనుకొని సంవత్సరానికి ఒక్కసారి నువ్వు
మందిరానికి వెళ్ళవచ్చేమో, ఈస్టర్ పండుగకి, గుడ్డు ప్రేటికి వెళ్ళి కలబడి మళ్ళీ సంవత్సరానికి నువ్వు వెళ్తున్నావేమో. ఇది నువ్వు తీసుకున్న బాప్తిసమే కాదు, వెళ్ళే మందిరానికి మందిరమే కాదు. ప్రతిరోజు వాక్యము ధ్యానించేవాడులా ఉండాలి, ప్రతిరోజు వాక్యం వినేవాడులా ఉండాలి, ప్రతిరోజు వాక్యం విని దాన్ని ప్రకటించి ప్రభు సన్నిధిలో సాగేవాడులా ఉండాలి. వాక్యము ద్వారాగా ఉదక స్నానం చేయబడాలి, వాక్యముతో కొట్టబడాలి, వాక్యముతో విధేయత కలిగి ఉండాలి, వాక్యముని ప్రకటించి వాక్యముని సందేశముతో అనేక మందికి అందించేవాడులా ఉండాలి. అప్పుడు నీవు ప్రభు నిన్నేం చేస్తాడు తెలుసా? నిన్ను నడిపిస్తాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మరి ఒక మాట అంటున్నాడు. అపోస్తుల కార్యములోనే 1వ అధ్యాయము 8-9 వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందుట భూగంతుల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారికి కన్నులకు కనబడుతుండగా ఒక మేఘము ఆయనను కొనబోబడును. చూడండి ప్రియమైన బిడ్డలారా, భూమి గంటల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. అని చెప్పడమే కాదు ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆరోహణమాయి ఆయన మేఘముల మీద ఆయన కొనుపోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆరోహణమై వెళ్ళిన యేసుక్రీస్తుకు మనం ఏమై ఉండాలి? మనం ఏమై ఉండాలి అంటే సాక్షులుగా ఉండాలి. మనం సాక్ష్యము చెప్పేవారులా ఉండాలి, సాక్ష్యాన్ని ప్రకటించేవాడులా ఉండాలి, సాక్ష్యాల్ని వివరించేవాడులా ఉండాలి, సాక్ష్యములను ఎత్తి పట్టుకునేవాడులా ఉండాలి, సాక్ష్యములను బట్టి అనేక మందిని నీ వైపుకి నడిపించేవారులా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనకి కనబడుతుంది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ఏం చేయమన్నాడు? ప్రేమింపవలనని నా ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ప్రేమ బిడ్డలారా, ఒకరికి ఒకరు ప్రేమించుకోవాలను, అదే నా ఆజ్ఞ అని చెప్తున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవాడి కంటే ఎక్కువ గలవాడినైనా ప్రేమ గలవాడు ఎవడను లేడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేను చెప్పుతున్న విధానం ఏమిటి అంటే ప్రేమ కలిగి ఉండండి, నా ఆజ్ఞ అది. ఒకే ఆత్మకాయాన్ని కలిగి కట్టబడి ఉన్నాము, ఒకే శరీరం కలిగి ఉన్నాం, ఒకే వాక్యము కలిగి ఉన్నాం, ఒకే ప్రభుని అంగీకరించబడి ఉన్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజుని మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, మన ఎడల ఆయనకున్న సంకల్పం ఏమిటి అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మనము దేవుని చేతి పని అయి ఉన్నాం. రెండవది మనం చూసినట్లయితే ఆయన పోలికతో మనల్ని ఆయన నిర్మించుకుని ఉన్నాడు. మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపానికి బంధువులమై ఉన్నాం, బంధిమై ఉన్నాం, పాపానికి మనము స్నేహితులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధించేవారులా ఉండాలి. కృప ద్వారాగా మనము రక్షింపబడి ఉన్నాం. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనమందరము కూడా శక్తి పొందుకున్నాం. అయితే నేను చేసిన క్రియలకు, నేను చేసిన పనులకు నేను ఏమై ఉన్నాను, నా ప్రభు ఏమై ఉన్నాడు అని మనమందరము కూడా ప్రశ్నించుకునే వారిలా ఉండాలి. ఈ రోజుని ఈ ఉదయకాల సమయం నుండి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం వరకు కూడా ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలు ఏ దుష్టుడు కూడా వెతికిపోకుండా వాక్యానుసారంగానే మనం మాట్లాడుకోవాలి కానీ, వాక్యానుసారంగానే మనము జీవించాలి కానీ రెండో మాటలుగా మనము వెళ్ళకూడదు. ఎవరి పేరినను జీవ గ్రంథమునందు రాయబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు అని అంటున్నాడు. దీనికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు బాప్తీసం పొందుకోకుండా ఇంకా నీవు ఆలస్యం చేస్తున్నావేమో. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడకుండకపోతే నీవు అగ్నిగుండములో పడవేయబడతావు అన్నదానికి ఇది నిదర్శన. సమయం లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా అనేకమైన అభిరుచులను చూడాలి అని అనుకుంటున్నావేమో రోజుల్లో. ఇవన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు రక్షణ పొందుకుంటే రక్షణ నిన్ను బ్రతికిస్తాది, రక్షణ నిన్ను రక్షిస్తాది, రక్షణ నిన్ను దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్తాది. నువ్వు రక్షణ తీసుకున్నప్పటి నుండి నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయనే నీకు సంరక్షణగా ఉండి ఆయన నిన్ను నడిపించే విధానములోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే, ఇంకా ఆలస్యం చేస్తే సాతాను గారు నిన్ను ప్రతిరోజు ఆడుకుంటాడు. సాతాను గారు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతాడో అది నీకు గాని నాకు గాని ఎవ్వరికీ తెలియదు. సాతాను గారు ఏ రూపంలో వస్తాడో నీకు గాని నాకు గాని తెలియదు. అది సర్ప రూపంలో రావచ్చు, మనుషుల రూపంలో రావచ్చు, కోతి రూపంలో రావచ్చు, కుక్క రూపంలో రావచ్చు. ఏదో ఒక రూపంలో సాతాను గారు వచ్చి నిన్ను పాడు చేసి నరకానికి తీసుకుని పోవడానికి మాత్రమే వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరణము కిటికీలు ఎక్కి చూస్తూ ఉంది. ఏ ఇంటిలో ప్రార్థన లేదు, ఏ ఇంటిలో విజ్ఞాపన లేదు, ఏ ఇంటిలో ప్రార్థన ధూపము లేదు, ఏ ఇంటిలో విజ్ఞాపన ధూపము లేదు, ఏ ఇంటిలో వాక్యమని ధూపం లేదు, ఏ ఇంటిలో దేవుని యొక్క ఆధారణ అనే ధూపం లేదు. ఆ ఇంటిని ఏం చేస్తున్నాడంటే వేలటానికి వాడు సిద్ధమై ఉన్నాడు. ప్రియమైన దానికి బిడ్డలారా, మళ్ళీ వారము అనేకమైన విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. మనం నేర్చుకుంటూనే ఉన్నాం, నేర్చుకోబోతూనే ఉన్నాం. ప్రతి వారము, ప్రతి రోజు, ప్రతి గడియ, ప్రతి సమయము ఆయన మహిమపరుస్తూనే మనము ఉండాలని తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.